కారా అంటున్నాడు ఇక్కడ యాకోబు గారు. నా ప్రియ సోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారిని తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఏం చెప్తున్నాడు ఇక్కడ? నా సోదరులారా, నా ప్రియ సోదరులారా ఆలకించండి. నేను చెప్పేది వినండి. ఈ లోక విషయమై దరిద్రులైన వారిని, ఈ లోకంలో ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారిని, ఆయనను ప్రేమించే వారిని తను వాగ్దానం చేసిన రాజ్యమునకు ఆయన వాగ్దానం ఏం చేసిండు? నేను మీకు నన్ను ప్రేమిస్తే మీకు రాజ్యాన్ని ఇస్తానని చెప్పానని చెప్పాడు. ఆ రాజ్యానికి వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు ఏర్పరచుకున్నాడు గదా! అని ఇక్కడ తెలియపరుస్తున్నాడనమాట యాకోబు గారు. అంటే మీరేం జేయాలని జెప్తున్నాడు? ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని యందు విశ్వాసముంచి భాగ్యవంతులుగా అదేవిధంగా తను ప్రేమించు వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను